జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశంలో కేవలం ఆ మావిగన్ అనే పేరు తీసుకొని దాని మీద అనేక రకాలుగా చర్చలు చేస్తున్నారు, డిబేట్లు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. కానీ ఆయన తీసుకొచ్చిన అంశాల గురించి ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు కానీ ఎక్కడ మాట్లాడడం లేదు. ఇది నిజంగా దురదృష్టకరమైన అంశం. నిజంగా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటికే ఇక్కడ సిఆర్డిఏ పరిధి అనేది ఒకటి నిర్ణయించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పాటు చేసింది. ఇందులో కృష్ణా జిల్లా ఉంది, అదేవిధంగా ఏలూరు వరకు ఈ పరిధి విస్తరించిందని చెప్తున్నారు. గుంటూరు జిల్లా ఉంది. ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి మచిలీపట్నం కూడా ఇందులో తీసుకున్నట్టయితే పోర్టు కలిసి వస్తుంది, రాజధాని ప్రాంతము విశాలంగా ఉంటుందనే విషయం చెప్పారు. నిజంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, లేదంటే రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, ఈ అమరావతి రాజధాని అందరికీ కావాలి, ఇది మంచి జరగాలి అనే ఆలోచన ఉంటే ఈ అంశాలపైన చర్చించాలి తప్ప ఒక పేరును పట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగితే బాగుంటుంది అనేది మాత్రం నా అభిప్రాయం. ఎందుకంటే మచిలీపట్నం పోర్టు ఒక రాజధానికి పోర్టు అనుబంధంగా ఉంటే అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పరిధిని విస్తరించడం ద్వారా ఇక్కడ అమరావతిలో నిర్మాణానికి ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతోంది, 10 రెట్లు ఎక్కువ అవుతోంది అని అంటున్నారో దాన్ని బయట ప్రాంతానికి విస్తరించడం ద్వారా అది మంచి జరుగుతుందనే దానిపైన చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా భవిష్యత్తులో అమరావతికి సంబంధించిన ఏదైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వీటన్నింటిపైన కూడా బీసీవై పార్టీ స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తుంది. అదేవిధంగా అమరావతిలో రైతుల తరపున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అమరావతిలో జరుగుతున్న అవకతవకలు, అమరావతిలో జరుగుతున్న భూ కేటాయింపుల అంశం పైన, అదేవిధంగా అమరావతి పేరు చెప్పి జరుగుతున్న అవినీతి పైన కూడా ఖచ్చితంగా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఎందుకంటే రైతులకు ఇవ్వాల్సింది ఇవ్వడంతో పాటు రైతులకు న్యాయం జరిగిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం తర్వాత ప్రైవేట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ కేటాయింపుల్లో బీసీలకు, బీసీ ఇండస్ట్రియలిస్టులకు, బీసీ ఇన్వెస్టర్స్కు న్యాయం జరగాలనేది మా డిమాండ్. అందులో మామూలుగా అయితే 50% అడగాలనేది చాలా మంది చెప్తున్నారు. నేను అడుగుతున్నది కనీసం 1000 ఎకరాలు కేటాయించండి అంటున్నాం. 1,00,000 ఎకరాల్లో 1000 ఎకరాలు అనేది కేవలం 1% మాత్రమే అన్న. 100% ఈ రోజు బీసీ ఇన్వెస్టర్స్ కు, బీసీ ఇండస్ట్రీస్ తీసుకురావాలనుకుంటున్నారో లేదంటే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రోజు కేటాయింపులు జరగకపోతే గతంలో హైదరాబాద్ లో జరిగిన అన్యాయమే అమరావతిలో కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అంశం పైన డిమాండ్ చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిందో లేదంటే వాళ్ళ కోటరీకి సంబంధించిన అంశం కాదు. మీరు ఈ మధ్య గమనించినట్టయితే సాక్షాత్తు ఢిల్లీలో పార్లమెంట్ భవన్లో వాళ్ళకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎంపీ మాట్లాడుతూ ఇది అమరావతి కాదు కమరావతి అనే అంశము వీళ్ళే మాట్లాడుతున్నారు. అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈ రెండు పార్టీలు స్పందించడం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత ఆనాడు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు తన అధికారంలో ఉంటే కూడా రాష్ట్ర రాజధానికి సంబంధించి గెజిట్ తీసుకురావాలి, అధికారిక గెజిట్ తీసుకొని వస్తే రేపు పొద్దున్నే దీన్ని పరిధి మార్చడానికో లేదంటే రాజధానిని మార్చడానికో అవకాశం కల్పించకుండా దీని మీద చిత్తశుద్ధి ఉండేటట్టయితే ఆనాడు ఆ పని చేసిండేవాళ్ళు. ఆ రోజు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 19 వరకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రాజధానికి సంబంధించి ఇంత కీలకమైన అంశం రాజధానిని నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేయించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే దానికంటే కూడా ఒక కుట్ర ప్రకారము గెజిట్ లేకుండా వ్యాపారం చేయడం కోసము 5 సంవత్సరాల కాలయాపన చేశారు. కాబట్టి 2019లో అధికారంలోకి వచ్చిన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి 3 రాజధానులు అని చెప్పే అవకాశము చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 24 వరకు అధికారంలో ఉన్న తర్వాత
మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజధానికి గెజిట్ తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం ద్వారా అనే ఆలోచన 15 నెలల వరకు చెయ్యకపోతే ఆ రోజు కూడా బీసీవై పార్టీ తరపున నేను నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. రాజధాని అంటే మీరు అన్నట్టు భూ వ్యాపారమో లేదంటే భూసేకరణో మీకు కావలసిన కంపెనీలకు ఎకరాలు కేటాయించడమో ఇది కాదు. మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం నుండి గెజిట్ విడుదల చేయించుకోవాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తు చేసింది నేనే గుర్తు చేశాను. ఆ రోజు దీని మీద ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను ప్రకటన ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, వాళ్ళ మంత్రివర్గం కానీ, కేంద్ర మంత్రులు కానీ ఏ ఒక్కరూ మాట్లాడలేదు. దాని మీద కనీసము ప్రస్తావన కూడా తీసుకురాలేదు. నేను ప్రకటన ఇచ్చిన 10 రోజుల తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని గారు రాజధాని విషయంలో మేము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాము, మేము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి తీసుకొచ్చి చివరికి మొన్న వారం రోజుల క్రితము గెజిట్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. దీని మీద తెలియకపోవడమో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి అవగాహన లేక మాత్రమో కాదు. ఎందుకంటే ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన ఉంటుంది. అయినప్పటికీ కూడా రాజధాని పైన కావచ్చు, రైతుల పైన కావచ్చు చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించారు కాబట్టి ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. భవిష్యత్తులో మీరన్నట్టు ఖచ్చితంగా రాజధానికి సంబంధించిన రైతుల అంశంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. రాజధాని అంటే ఇది కేవలం ఒక కుటుంబానికో లేదా ఒక పార్టీకో లేదా ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కాదు. ఇది రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. అందులో ప్రతి ఒక్క సామాజిక వర్గము ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలనేదే బీసీవై పార్టీ విధానం.